హే హాయ్ గైస్, ది శ్రీకాంత్. నిన్న జరిగిన ఎపిసోడ్ని బట్టి ఎవరికి ఓటింగ్ పెరిగిండొచ్చు, ఎవరికి ఓటింగ్ తగ్గిండొచ్చు మాట్లాడుకుందాం. అట్లనే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏ రోజు జరుగుతుండొచ్చు ఆ విషయం కూడా మాట్లాడుకుందాం. నాకు తెలిసి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈరోజు బుధవారం, అంటే ఈరోజు హౌస్లో ఈరోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే గురువారం టెలికాస్ట్, అంటే రేపు టెలికాస్ట్ అవుతుండొచ్చు అని నా ఒపీనియన్. చూడాలి మరి ఈరోజు చేస్తారా, రేపు చేస్తారా, ఏ అప్డేట్ ఉన్నా నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా ఎవరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసిరు. ఆదిత్య ఓం గారు అండ్ నైనిక ఇద్దరిలో చూసుకుంటే నైనికకే చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టాలనుకుంటే మాత్రం నాగమణికంఠని తీస్తారు. మ్యాక్స్ అయితే నాగమణికంఠని తీస్తారు, ఇది మాత్రం వాస్తవం. సో ఓటింగ్లో మాత్రం వీళ్ళిద్దరే లీస్ట్లో ఉన్నారు. సో డేంజర్ జోన్ అనుకోండి. ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఆదిత్య ఓం గారు కానీ నైనిక కానీ నో సీక్రెట్ రూమ్ అనుకుంటే మాత్రం ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి చేస్తారు అండ్ వీకెండ్ ఎలిమినేషన్ ఒకటి చేస్తారు. అంటే సాటర్డేనే ఎలిమినేషన్ అయిపోతుంది. సండే రోజు వచ్చేసి మనకు గ్రాండ్ లాంచ్ 2.0 ప్లాన్ చేస్తారు. సో ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఎంతో కొంత నబిల్కి ఓటింగ్ తగ్గుతుందనే చెప్పాలి. అఫీషియల్ అనుకోండి, అన్అఫీషియల్ అనుకోండి, కొంచెం తగ్గినట్టయితే నా ఫీలింగ్. సో నిఖిల్ టాప్ పొజిషన్కి వస్తుండు అండ్ నబిల్ టాప్ నుంచి ఒక స్టెప్ కిందికి డౌన్ అవుతుండని నా ఒపీనియన్. ఎందుకంటే నిన్న జరిగిన దాన్ని బట్టి, నిన్న అతను ఆడిన పర్ఫార్మెన్స్ కానీ అండ్ నిఖిల్ చేసిన పర్ఫార్మెన్స్ని బట్టి, అంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకుంది నిఖిల్. నా ఉద్దేశం ప్రకారం ఏదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఓట్లు పడతాయని చిన్న హోప్ కాదు, అది వాస్తవమే. బట్ నిన్న నిఖిల్ క్లైన్ని నడిపిన విధానం, క్లైన్లో వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ కానీ అండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇచ్చిన ఛాన్సెస్ కానీ, సో నిఖిల్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఆల్రెడీ ఉన్నాయని తెలుసు. ఆల్రెడీ 3 సార్లు చీఫ్ అండ్ కాబట్టి మనోడు పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో నిఖిల్కి మంచి ఓటింగే పడుతుంది. సో నబిల్కి నాగమణికంఠ గొడవ అండ్ అతను ఆడిన టాస్క్ పర్ఫార్మెన్స్ విధంగా కొంచెం అంతంత మాత్రమే అనిపించింది. కాబట్టి నబిల్కి ఓటింగ్ అయితే కొంచెం తగ్గింది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఈరోజు మాత్రం నబిల్కి చాలా అంటే చాలా ఓటింగ్ తగ్గింది. సో టాప్లో నిఖిల్ ఉన్నాడు. కొన్ని అఫీషియల్ పోల్స్, అన్అఫీషియల్ పోల్స్లో నబిల్ టాప్లో ఉన్నాడు, కొన్నిట్లలో నిఖిల్ టాప్లో ఉన్నాడు. టాప్లో ఉన్న వాళ్ళకి మాత్రం 26% మాత్రం కన్ఫర్మ్గా రన్ అవుతుంది. నిఖిల్ కానీ నబిల్ కానీ ఇద్దరిలో మాత్రం టాప్ 1లో మాత్రం నిఖిల్ అండ్ నబిల్ ఇద్దరికి గట్టి పోటీ పడుతుంది. అండ్ థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి నాగమణికంఠకి నెక్స్ట్ లెవెల్లో పడుతుంది. 19 నుంచి 20% పడుతుంది. కొన్ని ఓటింగ్ పోల్స్లో ఆదిత్య ఓం గారు ఉన్నారు థర్డ్ పొజిషన్లో అనుకున్నాను నేను. బట్ అది పిఆర్ స్టంట్సా ఏ విధంగా మనకు తెలియదు. కానీ నాగమణికంఠ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. నిన్నటి ఎపిసోడ్తో మనోడికి ఓటింగ్ పెరగవచ్చు. ఆ టాస్క్ ఆడిన విధానం కానీ ప్రతిదానికి చిన్నతనం చేసి తీసేస్తారు. అయ్యో పాపం ఆడిండు కదా, వీళ్ళు కన్ఫ్యూజ్ చేసి అతన్ని టాస్క్లో నుంచి పోయేటట్టు చేశారు కదా, అతని పర్ఫార్మెన్స్ అతను ఇచ్చిండు, అయిన విధంగా ఆడిండు, క్లారిటీ లేదు, థాట్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి తీసి పక్కన పడేసారు. సో అని ఆ పాపం ఆ సింపతితో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడతాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా నాగమణికంఠ సెకండ్ పొజిషన్కి పోయినా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ లెవెల్లో ఓటింగ్ అయితే నాగమణికంఠకి పడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో మొత్తం ఫన్నీ టాస్క్, మన క్లాస్ సీజన్లో భైరవపురం ఏదో ఇచ్చారు కదా, శివాజీ గారు ఊరు పెద్దగా, అట్లా ఆ టైప్ ఆఫ్ టాస్క్లు ఈరోజు హౌస్లో రన్ అవుతాయి. అండ్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అది నడుస్తుంది. అండ్ బేబీ టాస్క్ నిన్న హౌస్లో నడిచింది. ఈరోజు బేబీ టాస్క్ అంటే గదే, తీసుకొని ఒకరికొకరు ఊరకడం, లాస్ట్కి ఎవరు మిగిలితే వాళ్ళు చీఫ్ కంటెండర్ అవ్వడం. సో ఆ విధంగా సో శక్తి క్లైన్ మళ్ళీ అన్ని కంటిన్యూగా గెలుచుకుంటూ పోయింది కాబట్టి శక్తి క్లైన్ నుంచి ఒకరిని చీఫ్ కంటెండర్గా పృథ్వీ సెలెక్ట్ అయ్యిండు. అండ్ ఏదైతే బేబీ టాస్క్ ఉందో ఆ బేబీ టాస్క్లో నబిల్ అయితే చీఫ్ కంటెండర్ అయ్యాడు యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు. సో చూద్దాం మరి ఓటింగ్ అయితే వీళ్ళ నలుగురికి ఇలా ఉంది. విష్ణుప్రియకి మాత్రం జస్ట్ 14%తో ఫోర్త్ పొజిషన్లో సమర్పించుకున్నారు. విష్ణుప్రియకు ఓటింగ్ చాలా తగ్గింది. మొన్నటి ఎపిసోడ్ కానీ నిన్నటి ఎపిసోడ్ కానీ ఈరోజు ఎపిసోడ్ విధంగా ఆమె పర్ఫార్మెన్స్ అంతా ఇల్లే. అంటే నిన్నటి ఎపిసోడ్లో ఆ వాటర్ ఆడింది, బట్ ఒక కీ అన్న తీసి ఆ టైర్స్ని పైకి తీసుకొస్తే షబ్బాష్ అనేటోళ్ళు. బట్ ఆమె ఆడదాన్నే చేసుకుంటూ డీకోడ్ చేసుకుంటూ లోపలికి పోయి దానికి దాని నంబరింగ్ చూసుకుంటూ అక్కడే టైం వేస్ట్ చేసింది. బిగ్ బాస్కి తెలుసప్ప 10 మినిట్స్లో అది అవ్వని పని. వాటర్లోకి పోయి కీస్ తీసి ఆ టైర్లు తీసి వేయడం 10 మినిట్స్లో అవ్వని పని. అది బిగ్ బాస్కి తెలిసే గేమ్ ఆడిండు. ఆయనకు తెలుసు 8 వైల్డ్ కార్డ్స్. ఆ 8 వైల్డ్ కార్డ్ గురించి నెక్స్ట్ వీడియో తీస్తా, ఎవరెవరు వస్తారో ఎవరిని ఎందుకు తీసుకుంటున్నారు. సో ఇప్పటివరకు ఉన్న వాళ్ళ దాంట్లో ఇంపాక్ట్ దించింది ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు సీజన్లో ఉన్న వాళ్ళలో ఇంపాక్ట్, అరే వీళ్ళు విన్నర్ క్వాలిటీస్ లేకపోతే టాప్ 5లో వీళ్ళు ఉంటారని ఎవరెవరు అనుకుంటారు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా
ఎవరిని ఎందుకు తీసుకుంటారు, ఎవరు ఏ పర్ఫెక్షన్లో తీసుకుంటారు, నెక్స్ట్ తీసుకున్న వైల్డ్ కార్డ్స్ టాప్లో ఉండి ఇప్పుడున్న వాళ్ళు ఇంటికి పోయినా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ విధంగా ఉన్నారు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వైల్డ్గా వస్తారు. వెయిట్ అండ్ సీ, నేను ఆ వీడియో చేస్తాను. సో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు రిమైనింగ్ డేంజర్ జోన్లో ఉన్నారు ఆదిత్య ఓం గారు, నైనికా గారు. కానీ డబల్ ఎలిమినేషన్ జరిగితే వీళ్ళిద్దరు వెళ్ళడం కన్ఫర్మ్, 100% కన్ఫర్మ్. లేదు ఒకరిని సీక్రెట్ రూమ్లో పెట్టాలి అండ్ ఈమెని ఈమె పేరు గుర్తురాట్లేదు, మొన్న సోనియా ఆకుల రీఎంట్రీ గిడానికి కన్ఫర్మ్ అయింది. సో కంటెస్టెంట్ని పెంచుతారు. డబుల్ ఎలిమినేషన్లు ఇంకా 2 ఉండొచ్చు ఈ సీజన్కి, అంటే ఈ వీక్ అండ్ మళ్ళీ మధ్యలో ఒక వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్లు వేసుకోరు ఈ రోజు వరకు ఛాన్స్. సో ఇప్పటివరకు గిడంగా ఈరోజు నైట్ జరుగుతుంది, ఏదైతే మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్న విషయంలో ఈరోజు నైట్ జరుగుతుంది. కాబట్టి మీరు మీ ఫేవరెట్స్కే ఓట్లు వేసుకోరు, గట్టిగా వేసుకోరు. ఆదిత్య ఓం గారు హౌస్లో ఉండాలా, నైనికా హౌస్లో ఉండాలా, వీళ్ళిద్దరికి మాత్రం ఆ డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి ఓట్లు వేసుకోరు, గట్టిగా వేసుకోరు. సో డేంజర్ జోన్లో వీళ్ళిద్దరే మాత్రమే ఉన్నారు. సో కొత్త వస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి అయితే వీడియో ఎండ్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.